ఇదిగోండి మన దోస్తు గాలని పైకి తీసుకొచ్చేసాను. మట్టి అయితే మొత్తం అంతా తవ్వేస్తూ ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక తవ్వుతే పాపం ఊరికి అవి కూడా పైన ఉంటాయి, అవి కూడా బోర్గా ఫీల్ అవుతాయి కదా, అందుకే వాటిని కూడా పైకి తీసుకొచ్చా. ఇంటనే రోజు బకెట్లో ఉండి ఉండి అలవాటు అయిపోయింది కదా, ఎక్కువసేపు తవ్వడానికి కూడా ఇష్టపడట్లేదు అనమాట. చెట్లకు ఉన్న ఇదిగోండి వాటికి ఆవ పువ్వులు, ఈ యొక్క లేతగా ఉన్న ఆకుల చిగుళ్ళు అంటే ఇష్టం అనమాట. ఇష్టంగా తింటూ ఉంటాయి. తినడం అయిపోయిన తర్వాత మంచిగా కూర్చుంది అనమాట. చూడండి తర్వాత ఇప్పుడు ఏంటంటే మనము మిద్దె తోటని అయితే ఒకసారి క్లీన్ చేసేద్దాము. ఊడ్చేసుకున్నాము. ఊడ్చే ముందు ఏంటంటే మనము ప్రతి కంటైనర్ కింద ఈ యొక్క బౌల్స్ అయితే పెట్టుకున్నాం కదా, అవన్నీ తీసేసుకున్నాము. ఓన్లీ షెడ్ కింద మాత్రమే ఊడ్చాల్సింది ఉంది. బయట పార్ట్ అయితే ఇంతకు ముందే ఊడ్చేసాను. ఇదిగోండి ఈ యొక్క బయట పార్ట్ అంతా ఊడ్చేసి, ఈ ఊడ్చేసింది ఉంటుంది కదా, ఊడ్చేసిందంతా ఒక దగ్గర కలెక్ట్ చేసుకుంటాను. ఆ కలెక్ట్ చేసింది ఏం చేస్తానంటే ఏదైనా ఒక కుండీలలో వేసేసుకుని, ఇదిగోండి అంతా ఊడ్చేసి ఇక్కడ పక్కన పెట్టేసుకున్నాను. దీన్ని ఏ కుండీ కాలిందో ఆ కుండీలో వేసేసుకుంటాను. చూడండి మనకైతే మందార పూలు అయితే చాలా వచ్చాయి. ఇంతకుముందు టెనెంట్ అడిగితే తెంపుకుపోరా అని చెప్పాను, తెంపుకుపోయింది అనమాట. ఎందుకంటే పువ్వులు అయితే మనకు కావాలి అనుకున్నప్పుడు రావు, మనకు అవసరం లేదనుకున్నప్పుడు అయితే చాలా వస్తాయి కదా. అప్పుడే వీడియో షూట్ చేద్దాం అనుకుని మర్చిపోయాను. ఇదిగోండి ఇంకా 4 ఏమో ఫ్లవర్స్ ఉన్నట్టున్నాయి. పువ్వులు అయితే మంచిగా విచ్చుకుంటాయి. ఇలా పెద్దగా పువ్వులు రావాలంటే మనము వాటికి లిక్విడ్ పోషకాలు ఇస్తా ఉండాలి. ఇదిగోండి పువ్వుల చెట్టు మీద ఉంటే ఎంత అందంగా ఉన్నాయి కదా. ఇదిగోండి టేబుల్ రోజెస్ కూడా మంచిగా వస్తున్నాయి. ఇదిగోండి పింక్ ఉంది కదా, వైట్ ఎల్లో అయితే కింద మంచిగా ఉంటుంది. ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ తో. ఇదిగోండి ఇలా మనము మిద్దె తోటలో కొంచెం ఇలా ఆర్నమెంటల్ ప్లాంట్స్, తర్వాత ఇలా చిన్న చిన్న పూల మొక్కలు కూడా పెంచుకున్నాం అనుకోండి, అందంగా కనిపిస్తాయి. ఇది కూడా మొన్ననైతే ఈ యొక్క కుండీలు అన్నింటిలో కూడా మట్టి అయితే తవ్వేసి ఎరువు అయితే వేసుకున్నాను. తర్వాత అన్ని కుండీల్లో కిచెన్ కంపోస్ట్ బీన్స్ పెట్టుకున్నాను కదా, ఆ యొక్క కిచెన్ కంపోస్ట్ బీన్స్ లో కొన్నింట్లోనేమో బెండ విత్తనాలు వేసుకుని, నిన్న విత్తనాలు పైన ఉండిపోయినట్టు కొన్నిట్లో బెండ విత్తనాలు వేసుకున్నాను. కొన్నింట్లోనేమో కనకాంబరాల మొక్కలు పెట్టేసుకున్నాను. ఇదిగోండి మనం అంతకు ముందు పెట్టుకున్నటువంటి పాలకూర మొక్కలు అనమాట. కింద నిన్న ఏం చేశానంటే బాల్కనీలో ఉన్నటువంటి మొక్కల్లో ఒకసారి మట్టి అంతా తవ్వేసి ఖాళీగా ఉన్నటువంటి వాటిలో మెంతులు వేసుకున్నాను. ఫ్రెష్ గా మెంతులు అయితే చాలా బాగుంటుంది. మెంతి కూర, చిట్టి మెంతి కూర ఉంటుంది కదా, అది దానికోసం అని. ఇప్పుడు ఇవన్నీ కిచెన్ కంపోస్ట్ బీన్సే. ఇదిగోండి అంజీర్ అయితే బాగానే వస్తుంది. ఇప్పుడే పూత అయితే స్టార్ట్ అయింది చాలా రోజుల తర్వాత. ఇప్పుడిప్పుడే మంచిగా సెట్ అయిపోయింది వర్షాకాలంలో. ఈ మొక్కకి ఏంటంటే ఎండ బాగా ఉంటే అయితే మొక్క డల్ అయిపోతుంది. ఇప్పుడైతే మట్టిని ఆల్రెడీ దవ్వేసాం కదా, ఎరువు కూడా వేసేసుకున్నాం. వాటర్ అయితే కొంచెం చేద్దాము. ఇదిగోండి చిన్న కుండీలలో అయినా కానీ, ఇదిగోండి ఇది ఉన్నటువంటి వాటర్ బాటిల్లో బెండకాయలు మంచిగా వస్తాయి. మనము ఎంత పెద్ద కుండి పెట్టుకున్నాం అనేది కాదు, దాంట్లో మనం కిచెన్ కంపోస్ట్ వేసేసుకుని మొక్కను పెట్టామంటే చాలా మంచిగా వస్తుంది. ఇంకోటి దీంట్లో కూడా సగమే మట్టి వేసాను. చూడండి ఎంత మంచిగా సైడ్స్ కూడా వచ్చేస్తున్నాయి. దీనికి ఇంకా పూత రావట్లేదు. పూత ఎప్పుడు వస్తుందో చూడాలి. పూత కోసమనే వెయిటింగ్ అన్నమాట. అది చెట్టు